రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయం ఎప్పుడూ సూటిగా ఉండదు. కొన్నిసార్లు ఒక మాట వెనుక 100 అర్థాలు ఉంటాయి. అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత వైసీపీ నేతలు చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ ఇప్పుడు అలాంటి అనేక ప్రశ్నలే రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు జగన్ అమరావతి నిర్మాణంపై తన పాత అభ్యంతరాలనే వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఆయన పార్టీ ముఖ్య నేతలు జగన్ అమరావతికి వ్యతిరేకం కాదని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. The fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have. మేము ఏది అనట్లా, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు, అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా గానీ, అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30 వేల ఎకరాలు తీసుకోండి, లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. నువ్వు ఇది ఒకే పార్టీలో నెలకొన్న గందరగోళమా, లేక వేరువేరు వర్గాలను సంతృప్తిపరచడానికి ఆడుతున్న రాజకీయ చదరంగమా? ఈ భిన్న స్వరాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో చెప్పడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఈ వ్యూహం వెనుక ఉన్న వాస్తవం ఏంటి? ఈ భిన్న వాదనలపై రాజధాని ప్రాంత రైతులు ఏమంటున్నారు? రవికృష్ణ, ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం రాజధాని ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే సృష్టించినాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆయన అయితే అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానిలో ఏదైనా నిర్మాణాలు చేయాలంటే మాత్రం అక్కడ ఎకరాకు ఒక 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల మేరకు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఈ అమరావతి రాజధానిలో నిర్మాణాలు జరపాలంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఖర్చు అవుతుంది అని ఆయన చెప్పారు. అదే విధంగా కూడా రివర్ బేస్ లో ఉన్నది కాబట్టి రివర్ బేస్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో గనక ఈ ఏదైతే ఈ కట్టడాలు కనుక నిర్మాణాలు కనుక చేసినట్టయితే మాత్రం అవి అంతంత మాత్రంగా ఉంటాయి కాబట్టి బేస్మెంట్ గా ఎక్కువ ఖర్చు అవుద్ది అన్నటువంటి బాణీలో ఆయన చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రధానంగా కూడా ఇక అమరావతికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అమరావతి అంశాల్లో జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా కూడా గందరగోళం సృష్టించినాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ప్రజెంట్ అమరావతి నిర్మాణానికి సంబంధించి కొంచెం ఫాస్ట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర గందరగోళం సృష్టించారు. దీంతో ఒకసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే కానివ్వండి, చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా సరే ఒక దీనికి సంబంధించి ఒక నగరం, అదే విధంగా కూడా నగరానికి సంబంధించి నాగరికత అనేది ఎప్పుడు కూడా పరిడిల్లేది నదీ తీరాల్లో పరిడిల్లుతూ ఉంటుంది. అదే విధంగా కూడా కృష్ణా నదీ తీరంలో ఉన్నటువంటి ఏవైతే ఈ అమరావతి ప్రాంతం ఉందో మరింతగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒక సింధు నాగరికత కూడా అమరావతి ఇక్కడ ఏదైతే సింధు నది ఒడ్డున ఏర్పడింది, అదే విధంగా కూడా ఢిల్లీ కూడా యమునా నది ఒడ్డున ఉన్నది అని ఆయన అనడం జరిగింది. దీనికి అనుగుణంగా కూడా ఒక్కసారిగా కూడా ఎవరైతే వైసీపీకి చెందిన నేతలు అయితే మాత్రం దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చేటువంటి పని అయితే చేశారు. ఎందుకంటే ఏదైతే నష్ట నివారణ చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతికి సంబంధించి అమరావతి ప్రాంతంలో వైసీపీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అమరావతి రాజధానిగా చేయటం అనేది ఎప్పటి నుంచో కూడా వస్తున్నటువంటిది. దీనికి అనుగుణంగానే గత ప్రభుత్వంలో అయితే 3 రాజధానులకి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే మాత్రం అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఈ అమరావతి రాజధాని
కి తమ పార్టీ అనుకూలంగానే ఉంది. కాకపోతే జగన్ అన్న మాటల్లో అర్థాలు వేరు, దాన్ని పెడర్థాలు టీడీపీకి సంబంధించిన నేతలు తీసుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, పేరు నాని కానీ కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు అన్నది ఒకటే, అమరావతి ప్రాంతంలో గనక నిర్మాణాలు గనక జరగాలి అంటే మాత్రం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దానికి తోడు ఒకే ప్రాంతంలో ఏదైతే ఇవి అభివృద్ధి ఉందో అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా కూడా వికేంద్రీకరణ జరగాలి అని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం స్టెప్స్ వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అమరావతిలో వచ్చిన రైతులు కానివ్వండి, అమరావతికి సంబంధించి రాష్ట్రంలో రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు కానివ్వండి, రాజధాని కోసం అమరావతిలో నిర్మితాలనే వాళ్ళలో వ్యతిరేకత వస్తున్నటువంటి కారణంగా ఈ కౌంటర్ వీళ్ళ చేత పేరు నాని చేత కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి చేత కానీ చేయించినటువంటి పరిస్థితి. లేకపోతే ఒక పక్కన వైసీపీకి సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి ప్రాంతం మీదే ఎక్కువ వాళ్ళ అంతగా కూడా ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితిలో వాళ్ళని సంతృప్తి పరిచేందుకు జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తే దాన్ని కంట్రోల్ చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అదే విధంగా కూడా పేరు నాని ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా అనే దాని మీద అయితే మాత్రం చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఒక రాజకీయానికి సంబంధించి రాజకీయ నేతలు మాట్లాడే మాటలకు అర్థాలు గాని ఆంతర్యాలు గాని వేరుగా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా కూడా ఒక పక్కన అమరావతికి తాను వ్యతిరేకమని తెలియజేస్తున్నప్పటికీ మరోపక్క వైసీపీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు, ఆయన అభివృద్ధి అనేది రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ జరగాలి అని చెప్పడానికి ఆయన ఈ విధంగా అన్నాడు. దీన్ని చిలవలు పొలవలు చేసి టీడీపీకి సంబంధించిన నేతలు ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.